హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 4 వీడియో అయితే చూద్దాం. మొట్టమొదటిగా 4th వీక్లోని ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం. Kalekesh Singh Dio elected as the National Rifle Association of India President. Kalekesh Singh Dio నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. అలోక్ రంజన్ అపాయింటెడ్ యాజ్ ద ఎన్సీఆర్బి చీఫ్. ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఓకే, దీనికి సంబంధించి మనకి అలోక్ రంజన్ చీఫ్ గాను, అలాగే మనకి అమిత్ గారికి వచ్చేసరికి నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించి చీఫ్ గాను అయితే అపాయింట్ అయ్యారు. ఓకే, ఎన్సీఆర్బి చీఫ్ గా అలోక్ రంజన్, అమిత్ గారికి వచ్చేసరికి నేషనల్ పోలీస్ అకాడమీకి సంబంధించి మనకి చీఫ్స్ కి అయితే అపాయింట్ అవ్వడం జరిగింది. జితేంద్ర జే జాదవ్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ గా జితేంద్ర జే జాదవ్ అయితే నియమితులయ్యారు. జేమ్స్ కెమెరాన్ జాయిన్స్ ద స్టెబిలిటీ ఏఐ బోర్డ్. ఓకే, స్టెబిలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోర్డుకి సంబంధించి మనకి అందులో జేమ్స్ కెమెరాన్ అయితే మనకి చేర్చుకోవడం జరిగింది. జస్టిస్ మన్మోహన్ వాస్ స్వాన్ ఇన్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్. ఓకే, మనకి రీసెంట్ గా కొన్ని హైకోర్టులకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తులు అయితే చేంజ్ అవ్వడం జరిగింది. నేను ఆల్రెడీ రీసెంట్ గా హూయిస్ కు అప్డేటెడ్ వీడియో చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మీకు హైకోర్టు జడ్జెస్ అప్డేటెడ్ వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ కూడా. పీడిఎఫ్ అయితే ఆల్రెడీ అక్టోబర్ మంత్ అప్డేటెడ్ ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లోను టెలిగ్రామ్ లో ఆల్రెడీ షేర్ చేశాను, అక్కడ నుండి మీరు అయితే చెక్ చేయొచ్చు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నళిని ప్రభా సెట్ టు టేక్ చార్జ్ యాజ్ ద డీజీపీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీగా నళిని ప్రభాత్ అయితే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎంవి శ్రేయాంస్ కుమార్ వాజ్ ఎలక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి అధ్యక్షునిగా ఎంవి శ్రేయాంస్ కుమార్ అయితే ఎన్నికవడం జరిగింది. పీకే గుప్తా రీఅపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఓకే, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో దీని చైర్మన్ గా పీకే గుప్తా తిరిగి అయితే నియమితులయ్యారో. అలాగే మనకి సుమంత్ కత్పాలియా రీఅపాయింటెడ్ యాజ్ ద ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ఇండస్ ఇండియా బ్యాంక్. ఇండస్ ఇండియా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యొక్క ఎండి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తిరిగి సుమంత్ కత్పాలియా అయితే నియమితులయ్యారు. అలాగే కేవీఎస్ మణియన్ ఎస్యూమ్స్ ఆఫీస్ యాజ్ ద ఫెడరల్ బ్యాంక్ సిఇఓ. ఫెడరల్ బ్యాంక్ సిఇఓగా కేవీఎస్ మణియన్ అయితే మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 4th వీక్ లోని ఇంపార్టెంట్ అవార్డ్స్, ముఖ్యమైన అవార్డులు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యాజ్ ద మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ ఆర్ డాన్సర్ ఇన్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హ్యావింగ్ పర్ఫార్మ్డ్ ద 24,000 డాన్స్ మూవ్స్ ఇన్ 537 సాంగ్స్ అక్రాస్ ద 156 ఫిలిమ్స్ ఓవర్ ద 45 years. 45 ఏళ్ల పాటుగా 156 చిత్రాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ ని ప్రదర్శించి భారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటుడు డాన్సర్ గా మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే గెలుపొందడం జరిగింది. లపాటా లేడీస్ మూవీ పిక్డ్ యాజ్ ద అఫీషియల్ ఎంట్రీ ఫర్ 97th ఆస్కార్ అవార్డ్స్. 97వ ఆస్కార్ అవార్డుల కోసం అధికారిక ఎంట్రీ చిత్రంగా లపాటా లేడీస్ చిత్రం అయితే ఎన్నుకోబడడం జరిగింది. నెక్స్ట్ రియా సింగా ఫ్రమ్ గుజరాత్ విన్స్ ద మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్. గుజరాత్ కి చెందిన రియా సింగా మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ అయితే గెలుచుకోవడం జరిగింది. స్విమ్మర్ ప్రత్యాశా రే అవార్డెడ్ ద 32nd ఏకలవ్య పురస్కార్. ఓకే, మనకి స్విమ్మింగ్ ప్లేయర్ అయిన ప్రత్యూషా రే 32వ ఏకలవ్య పురస్కారం అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. Bollywood producer Vinod Bachchan was awarded the Global Prestige Award at the House of Lords, recognizing his contributions to the Indian film industry. బాలీవుడ్ నిర్మాత వినోద్ బచ్చన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగాను హౌస్ ఆఫ్ లార్డ్స్ లో గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డు అయితే అందుకున్నారు. దీపక్ సి మెహంతా హానర్డ్ విత్ ద ఐసీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఫర్ 2023. దీపక్ సి మెహంతా 2023 కోసం ఐసీసీ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అయితే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఐఫా అవార్డ్స్ అయితే ప్రదానం చేశారు. ఇందులో కొన్ని ముఖ్యమైన అవార్డ్స్ చూస్తే ఉత్తమ చిత్రంగా బెస్ట్ ఫిల్మ్ గా యానిమల్ చిత్రం మనకి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం గెలుపొందింది. ఉత్తమ నటుడుగా షారూక్ ఖాన్ జవాన్ చిత్రంలో నటించినందుకు గాను, ఉత్తమ నటిగా మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటించినందుకు గాను రాణి ముఖర్జీకి, ఉత్తమ దర్శకుడిగా విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్ చిత్రాన్ని దర్శకత్వం వహించినందుకు గాను,
ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్ యానిమల్ చిత్రంలో నటించినందుకు గాను, ఉత్తమ సహాయ నటి షబానా ఆజ్మీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రంలో నటించినందుకు గాను గెలుపొందారు. ఓకే, ఒకసారి ఇంగ్లీష్ లో చెప్తున్నాను చూడండి. బెస్ట్ ఫిలిం యానిమల్, బెస్ట్ యాక్టర్ షారుఖ్ ఖాన్, బెస్ట్ యాక్ట్రెస్ రాణి ముఖర్జీ, బెస్ట్ డైరెక్టర్ బీదు వినోద్ చోప్రా 12th ఫెయిల్ డైరెక్టర్, సపోర్టింగ్ యాక్టర్ అనిల్ కుమార్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ షబానా ఆజ్మీ. నెక్స్ట్ 2024 శస్త్ర రామానుజన్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు ద అలెగ్జాండర్ డన్ ఫ్రమ్ ద జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్. 2024 శస్త్ర రామానుజన్ బహుమతి అలెగ్జాండర్ డన్ జార్జియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యుఎస్ కి సంబంధించిన ఈయనకు ఈ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ లోని ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు చూద్దాం. సంగ్రామ్ సింగ్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ మేల్ రెజ్లర్ టు విన్ ద MMA ఫైట్ ఎట్ గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్. సంగ్రామ్ సింగ్ గామా ఇంటర్నేషనల్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ లో MMA ఫైట్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయ పురుష రెజ్లర్ గా అయితే నిలిచాడు. లాండో నోరిస్ విన్స్ ద సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ 2024. ఫార్ములా 1 కి సంబంధించిన సింగపూర్ గ్రాండ్ ప్రి 2024 మనకి లాండో నోరిస్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియా విన్స్ ద హిస్టారిక్ డబుల్ గోల్డ్ ఎట్ ద 45th చెస్ ఒలింపియాడ్. 45వ చెస్ ఒలింపియాడ్ లో మనకి భారత్ చారిత్రాత్మక డబుల్ స్వర్ణం 2 గోల్డ్ మెడల్స్ అయితే సాధించడం జరిగింది 2 టీమ్ ఈవెంట్స్ లో. నెక్స్ట్ దిలీప్ ట్రోఫీ క్రికెట్ కి సంబంధించిన ఈ దిలీప్ ట్రోఫీని ఇండియా ఏ టీం గెలుచుకుంటే ఇండియా సి టీం రన్నర్ గా నిలిచింది. దిలీప్ ట్రోఫీ విజేతలు భారతీయ, రన్నర్ ఇండియా సి. ఓకే, సో ఇండియా ఏ ఇండియా సి. ఓకే, ఇక్కడ తెలుగులో పడింది ఇండియా ఏ ఇండియా సి. ఓకే, IBSF ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫౌండేషన్ వరల్డ్ మెన్స్ 6 2024 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్. ఏ వెటర్నర్ కమల్ చావ్లా విన్స్ ద గోల్డ్. ఆల్సో ఇండియా విన్స్ ద 3 బ్రాంజ్ మెడల్స్. మల్కజీత్ సింగ్, విద్యా పిల్లై, కీర్తన పాండ్యన్. IBSF ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫౌండేషన్ ప్రపంచ పురుషుల 2024 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ లో మనకి కమల్ చావ్లా స్వర్ణ పథకాన్ని అయితే గెలుచుకున్నాడు. అలాగే మనకి కమల్ చావ్లా గోల్డ్ మెడల్ తో పాటుగా మరొక ముగ్గురు మనకి కాంస్య పథకాలను కూడా ఇందులో గెలుచుకోవడం జరిగింది. 3 బ్రాంజ్ మెడల్స్ అనేవి. ఆ ముగ్గురు ఎవరు అంటే మల్కీత్ సింగ్, విద్యా పిల్లై మరియు కీర్తన పాండ్యన్. మెన్స్ డబుల్స్ టైటిల్ విన్నర్ అట్ ద హాంగ్జై ఓపెన్. ఓకే, హాంగ్జై ఓపెన్ 2024 లో మెన్స్ డబుల్స్ ని మనకి ఇండియా రిలేటెడ్ ప్లేయర్స్ అయిన జీవన్ నెండు చెంజియన్ అలాగే విజయ్ సుందర్ ప్రశాంత్. ఓకే, మెయిన్ గా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా రిలేటెడ్ పర్సన్స్ విన్ అవడం వల్ల ఇంపార్టెంట్ మనకి. 2024 హాంగ్జై ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్స్ విజేత జీవన్ నెండు చెంజియన్ అలాగే విజయ్ సుందర్ ప్రశాంత్. షకీబ్ అల్ హాసన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ సెట్ టు రిటైర్ ఫ్రమ్ ద టెస్ట్ అండ్ T20s. ఓకే, బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన షకీబ్ అల్ హాసన్ టెస్ట్ లో T20లో నుండి అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. డ్వాన్ బ్రావో అనౌన్స్ ద రిటైర్మెంట్ ఫ్రమ్ ఆల్ క్రికెట్. ఓకే, అన్ని రకాల క్రికెట్ నుండి కూడా డ్వాన్ బ్రావో వెస్టిండీస్ ప్లేయర్ అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. రవీంద్ర జడేజా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ టు టేక్ 300 టెస్ట్ వికెట్స్ ఇన్ ద టెస్ట్ క్రికెట్. టెస్ట్ క్రికెట్ లో 300 టెస్ట్ వికెట్లు తీసిన తొలి భారతీయ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గా రవీంద్ర జడేజా నిలిచాడు. షా అలాం స్టేడియం, వన్ ఆఫ్ ద మలేషియా ప్రీమియర్ స్పోర్ట్స్ వెన్యూ విత్ ద సిట్టింగ్ కెపాసిటీ ఆఫ్ 80,372 meet its demise as concerns over the safety rendered its unfit for use. ఓకే, ఈ స్టేడియం అనేది బాగా పాడైపోవడంతో యూజ్ చేయడానికి సేఫ్టీ అనేది ఉండదు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కూల్చివేయడానికి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మలేషియాలో ఫేమస్ అయిన ప్రీమియర్ స్పోర్ట్స్ వెన్యూలో 80,372 మంది అయితే కూర్చునే సిట్టింగ్ కెపాసిటీతో ఈ స్టేడియం అయితే ఉంటుంది. షా అలాం స్టేడియం ఇది ఉపయోగించడానికి వీల్లేదని చెప్పి దీన్ని అయితే కూల్చివేస్తున్నారు. గుల్వీర్ సింగ్ బ్రేక్స్ ఇట్స్ 5,000 మీటర్ నేషనల్ రికార్డ్ ఇన్ జపాన్. గుల్వీర్ సింగ్ జపాన్ లో అతను 500 మీటర్ల జాతీయ రికార్డ్ అయితే బద్దలు కొట్టాడు. టు ఎక్స్పాండ్ ద క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా inaugurated the new state of art facility which are called the Center of Excellence in the outskirts of Bangalore city, which is also called as the new National Cricket Academy. క్రికెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను విస్తరించేందుకు గాను BCCI నగర శివార్లో బెంగళూరు నగర శివార్లలో మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పిలువబడే కొత్త జాతీయ క్రికెట్ అకాడమీని అయితే మనకి అక్కడైతే స్థాపించడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 4th వీక్ లోని ఇండిసెస్ ర్యాంక్ ర్యాంకులు చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ఇండియా అట్ 39th అండ్ టాప్డ్ బై ద స్విట్జర్లాండ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం 39వ స్థానంలో నిలిస్తే స్విట్జర్లాండ్ అయితే టాప్ ప్లేస్ లో నిలవడం జరిగింది. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ 4th వీక్ లో ఉన్న బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ అండ్ మాస్టర్ కార్డ్ లాంచ్డ్ ద మైబిజ్ క్రెడిట్ కార్డ్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్. ఓకే, చిన్న వ్యాపార యజమానుల కోసం యాక్సిస్ బ్యాంక్ మరియు మాస్టర్ కార్డ్ ఇద్దరు టైఅప్ అయి మైబిజ్ క్రెడిట్ కార్డ్ అయితే ప్రారంభించడం జరిగింది.
Bank of Baroda and Ease My Trip launched the co-branded travel debit card. Okay, Bank of Baroda Public Sector Bank and Ease My Trip ఇద్దరు కలిపి co-branded travel debit card అయితే ప్రారంభించడం జరిగింది. S&P retains India growth forecast at 6.8%. ఓకే, మన S&P భారతదేశానికి సంబంధించిన వృద్ధి అంచనాను 6.8% వద్ద అయితే మనకి ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి ఇండియా యొక్క జీడిపి గ్రోత్ కానీ వృద్ధి అంచనా ఇలాంటి వాటి మీద సర్టెన్ పర్సంటేజ్ రేటింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ ఆ ఇచ్చిన రేటింగ్ ని రివైజ్ చేస్తూ కూడా పెంచడం తగ్గించడం కూడా చేస్తూ అయితే ఉంటాయి. ఫెడరల్ బ్యాంక్ అన్విల్స్ ద ఎన్పిఎస్ వాత్సల్య ఎష్యూరింగ్ ద లాంగ్ టర్మ్ వెల్త్ బిల్డింగ్ టు మైనర్స్. ఫెడరల్ బ్యాంక్ మనకి ఎన్పిఎస్ వాత్సల్యాన్ని అయితే ఆవిష్కరించింది. రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ వాత్సల్యాన్ని అయితే మనకి పిల్లల కోసం తీసుకురావడం జరిగింది కదా. సో ఈ మైనర్లకు దీర్ఘకాలిక సంపాదన పెంచడం కోసం ఈ పథకాన్ని అయితే మనకి ఫెడరల్ బ్యాంక్ కూడా రీసెంట్ గా లాంచ్ చేయడం జరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంచ్డ్ ద ఇన్స్టెంట్ సిప్ వయా స్మార్ట్ వెల్త్ యాప్. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ వెల్త్ యాప్ ద్వారా తక్షణ సిప్ సదుపాయాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇన్స్టెంట్ గా సిప్ అనేది వేసుకునే విధంగా సిస్టమాటికలీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సిప్ అంటే. నెక్స్ట్ సెప్టెంబర్ 4th వీక్ లో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం. డామ్ మ్యాగీ స్మిత్ లెజెండరీ యాక్ట్రెస్ పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 89. మనకి డామ్ మ్యాగీ స్మిత్ ఒక లెజెండరీ నటి 89 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. అలాగే రెనౌడ్ పోయెట్ కేకి ఎన్ దారువాలా డైస్ అట్ ది ఏజ్ ఆఫ్ 87. అదే విధంగా ప్రఖ్యాత కవి అయిన కేకి ఎన్ దారువాలా కూడా 87 ఏళ్ల వయసులో చనిపోయారు. సెప్టెంబర్ 4వ వారంలో డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం. ఆన్ సెప్టెంబర్ 24, డిఫెన్స్ మినిస్టర్ శ్రీ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ ద 41st ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ ఇన్ ద న్యూఢిల్లీ. సెప్టెంబర్ 24న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు న్యూఢిల్లీలో 41వ ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ కాన్ఫరెన్స్ అయితే ప్రారంభించారు. Defense Research Development Organization, along with the researchers of Indian Institute of Technology, Delhi, has developed the lightweight bulletproof jackets named the ABHED అంటే Advanced Ballistic for High Energy Defeat. ఈ DRDO అలాగే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ ఇద్దరు కలిపి ABHED అధునాతన బ్యాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫీట్ అనే లైట్ వెయిట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అయితే అభివృద్ధి చేశారు. 8th edition of India Kazakhstan military exercise Ex-Kaz India 2024 begins in Ali. భారతదేశం మరియు కజకిస్తాన్ మధ్య 8వ ఎడిషన్ మనకి ఈ ఎక్స్-కజిన్ 2024 అనేది అలీ అనే ప్రదేశంలో ప్రారంభమైంది. ఈ కజ్ ఇండియా పేరులోనే ఉంది, అంటే కజకిస్తాన్ మరియు ఇండియా మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ ఇది. నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం. ఇస్రో, InSpace and NSIL have reached a significant milestone by signing the 75 technology transfer agreements with the non-governmental entities. ఇస్రో అంటే మీకు తెలిసిందే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. InSpace అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ ఆథరైజేషన్ సెంటర్. ఇస్రో కింద అనుబంధ సంస్థలు ఉంటాయి కదా, అందులో InSpace కూడా ఒకటి, అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. అలాగే NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ ముగ్గురు కూడా ప్రభుత్వేతర సంస్థలతో 75 సాంకేతిక బదిలీ ఒప్పందాలు సంతకం చేయడం ద్వారా ముఖ్యమైన మైలురాయిని అయితే చేరుకున్నాయి. టెక్ మహేంద్ర అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ పార్ట్నర్ ఫర్ ఏఐ అండ్ క్వాంటమ్ రీసెర్చ్. ఏఐ మరియు క్వాంటమ్ పరిశోధన కోసం టెక్ మహేంద్ర మరియు ఆక్లాండ్ విశ్వవిద్యాలయం అయితే భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. ఆన్ సెప్టెంబర్ 26, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచ్డ్ ద 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ డెవలప్డ్ అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ విత్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 850 crore rupees. సెప్టెంబర్ 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 850 కోట్ల పెట్టుబడితో జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద అభివృద్ధి చేయబడిన 3 పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను అయితే ప్రారంభించారు. నాసా ఆస్ట్రోనట్ అండ్ ఇండియన్ ఆరిజిన్ సునీత విలియమ్స్ has officially taken command of the International Space Station as a part of her extended mission abroad the Orbiting Laboratory. She is set to take command for the second time for the ISS. ఓకే, నాసా వ్యోమగామి భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ కష్టలో ఉన్న ప్రయోగశాలలో తన విస్తరించిన మిషన్ లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS అధికారికంగా కమాండ్ తీసుకున్నారు. ఈమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సంబంధించి రెండోసారి అయితే మనకి ఈ విధంగా కమాండ్ తీసుకోవడం అయితే జరిగింది. ఎర్త్ విల్ ఎక్స్పీరియన్స్ ఎ టెంపరరీ మినీ మూన్ వెన్ ఆస్ట్రాయిడ్ 24 PT5 ఆర్బిట్ ఫ్రమ్ సెప్టెంబర్ 29 టు నవంబర్ 25. ఓకే, మనకి సెప్టెంబర్ 29 నుండి నవంబర్ 25 వరకు కూడా ఒక గ్రహ శకలం 2024కి సంబంధించి మనకి దీని పేరు వచ్చేసరికి PT5. ఓకే, ఇది కక్షలో ఉన్నప్పుడు భూమికి తాత్కాలిక మినీ మూన్ గా, అంటే మనకి భూమి చుట్టూరు తిరుగుతున్నప్పుడు ఇది భూమికి దగ్గరగా వస్తున్నప్పుడు ఒక చంద్రుడి మాదిరి అయితే మనకి చూడడానికి అయితే కనబడుతుంది ఈ ఆస్ట్రాయిడ్ అనేది. ఇండియన్ ఆస్ట్రోనాట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు పైలట్ ఎ మిషన్ టు ద
International Space Station as a designated pilot for the Axiom 4 mission, marking the significant milestone in Indian space exploration endeavors. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ అయిన శుభాంశు శుక్లా యాంగ్జియం 4 మిషన్ కు నియమించబడిన పైలట్ గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఒక మిషన్ పైలట్ గా చేరిన మొట్టమొదటి భారతీయుడిగా అయితే నిలిచాడు. ఇది భారతీయ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల ఒక ముఖ్యమైన మైలురాయిని అయితే సూచిస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 4th వీక్ లో ఉన్న సమ్మిట్స్ ముఖ్యమైన సమావేశాలు చూద్దాం. Reserve Bank of India organized the conference on governance in the small finance banks in Bangalore. Reserve Bank of India small finance bank పైన కాన్ఫరెన్స్ ఆన్ గవర్నెన్స్ బెంగళూరులో అయితే నిర్వహించింది. India will host the inaugural World Audio Visual Entertainment Summits from February 5th to 9. ఫిబ్రవరి 5 నుండి 9 వరకు ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అయితే నిర్వహించడం జరిగింది. Prime Minister Narendra Modi participated in the 6th Quad Leader Summit in Billington, Delaware on 21st September. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21 సెప్టెంబర్ 2024న డెలావర్ బిల్లింగ్టన్ లో జరిగిన 6వ క్వాడ్ లీటర్ సమ్మిట్ లో అయితే పాల్గొన్నారు. సెప్టెంబర్ 4th వీక్ లోని ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇండియా అండ్ భూటాన్ డీప్ ఇన్ ద కోఆపరేషన్ ఆన్ ఫుడ్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్. భారత్ మరియు భూటాన్ ఆహార భద్రత నియంత్రణ ప్రమాణాలపైన సహకారాన్ని అయితే పెంచుకోవడం జరిగింది. రష్యన్ కాస్మోనట్స్ Olega Kononenko and Nikolai Chab set a new record for the longest single mission abroad the ISS, spending 374 days in the space. రష్యన్ వ్యోమగాములైన ఒలాగో కోనోనెకో అలాగే నికోలం చమ్ ఐసెస్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 374 రోజులు అంతరిక్షంలో గడిపిన అతి పొడవైన ఏకైక మిషన్ గా అయితే రికార్డు నెలకొల్పారు. China will hold the joint naval and air drill with Russia in the Sea of Japan and Sea of Okhotsk, along with the two countries carrying out the joint maritime patrol in the Pacific. పసిఫిక్ సంయుక్త సముద్ర గస్తీలో నిర్వహించిన రెండు దేశాలతో పాటు జపాన్ సముద్రం మరియు ఓఖోట్ సముద్రంలో రష్యాతో చైనా జాయింట్ నేవల్ మరియు ఎయిర్ డ్రిల్ అయితే నిర్వహించింది. హరిణి అమరసూర్య వాజ్ అఫీషియల్లీ స్వాన్ ఇన్ యాజ్ ద శ్రీలంక న్యూ ప్రైమ్ మినిస్టర్. శ్రీలంక దేశానికి కొత్త ప్రధానమంత్రిగా హరిణి అమరసూర్య అయితే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇరాన్ అన్వీల్డ్ ద న్యూ అండ్ పవర్ఫుల్ సూసైడ్ డ్రోన్ షాహిద్ 136B. ఇరాన్ దేశం కొత్తగా శక్తివంతమైన సూసైడ్ డ్రోన్ షాహిద్ 136 అయితే ప్రారంభించింది. పిఎం మోడీ అడ్రస్డ్ ద 79th UN జనరల్ అసెంబ్లీ సెషన్ ఇన్ న్యూయార్క్. న్యూయార్క్ లో 79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని అయితే ప్రధానమంత్రి అయితే ప్రసంగించనున్నారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అప్రూవ్డ్ ద $7 billion లోన్ ఫర్ పాకిస్తాన్. పాకిస్తాన్ దేశానికి సంబంధించి IMF $7 billion రుణాన్ని అయితే ఆమోదించింది. థాయిలాండ్ ద థర్డ్ ప్లేస్ ఇన్ ఏషియా ఆఫ్టర్ తైవాన్ అండ్ నేపాల్ టు అలౌ సేమ్ సెక్స్ మ్యారేజ్. స్వలింగ వివాహాలను అనుమతించడంలో తైవాన్ మరియు నేపాల్ తర్వాత ఏషియాలో థాయిలాండ్ 3వ స్థానంలో అయితే నిలవడం జరిగింది. ఓకే, ఏషియాలో థాయిలాండ్ మనకి సేమ్ సెక్స్ మ్యారేజ్ ని అలౌ చేసిన దేశంగా 3వ దేశంగా అయితే నిలవడం జరిగింది. అంతకుముందు తైవాన్ నేపాల్ కూడా దీన్ని అయితే యాక్సెప్ట్ చేశాయి. నిర్మలా సీతారామన్ ఇండియన్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ రిప్రజెంటెడ్ ద ఇండియా అండ్ ద 9th Asian Infrastructure Investment Bank Board of Governors meeting in Samarkand, Uzbekistan on September 25 to 26. సెప్టెంబర్ 25-26న ఉజ్బెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన 9వ ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్ మీటింగ్ లో భారతదేశానికి చెందిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశానికి అయితే ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ is partner with the United Nations Development Program to enhance the collection and sharing of critical climate and weather data in Latin America and Caribbean. ఇంటర్ అమెరికన్ డెవలప్మెంట్ బ్యాంక్ IDB, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇద్దరు కలిపి భాగస్వామ్యం చేసుకుని లాటిన్ అమెరికా, కరేబియన్ లో క్లిష్టమైన వాతావరణ డేటాని సేకరించడానికి సంబంధించి వీళ్ళిద్దరూ భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, షిగోరు ఇషిబా సెట్ టు బికమ్ ద జపాన్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్. జపాన్ దేశానికి తదుపరి ప్రధానమంత్రిగా షిగోరు ఇషిబా అయితే ఎన్నిక కాబోతున్నారు. సెప్టెంబర్ 4th వీక్ లో ఉన్న నేషనల్ న్యూస్ జాతీయ వార్తలు చూద్దాం. భూపేంద్ర యాదవ్ లాంచ్డ్ ద క్లీన్ ద బీచ్ క్యాంపెయిన్ 2024 ఇన్ ముంబై. భూపేంద్ర యాదవ్ ముంబైలో క్లీన్ ది బీచ్ క్యాంపెయిన్ అయితే ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మార్క్స్ ద 6 years సిన్స్ లాంచ్. ఓకే, ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకాన్ని ప్రారంభించి 6 సంవత్సరాలు అయితే కంప్లీట్ అవడం జరిగింది. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు అయితే మనకి స్కీమ్ కొన్ని అప్డేట్ చేసి అయితే రీలాంచ్ చేశారు. 70 సంవత్సరాలు నిండిన వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ అందే విధంగా ఈ పథకంలో అయితే అప్డేట్ చేయడం జరిగింది.
వాళ్ళ ఇన్కమ్ తో సంబంధం లేకుండా 70 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళకి కూడా 5 lakhs ఇన్సూరెన్స్ హెల్త్ కవరేజ్ అనేది అయితే లభిస్తుంది. జనరల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలంటే మీరు ప్రీమియం అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి 3,000, 4,000, 5,000, 9,000 అంటే స్కీమ్ ను బట్టి అయితే వేరీ అవుతూ ఉంటుంది మీ ఏజ్, హెల్త్ కండిషన్ వీటన్నిటి మీద. సో 70 years అబౌవ్ ఏజ్ వాళ్ళు ఎవరన్నా మీ ఫ్యామిలీలో ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి వివరాలు కనుక్కుని అయితే ఇన్సూరెన్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫ్రీనే కాబట్టి ఎవరైనా ఉంటే కనుక యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. National Disaster Management Authority, in collaboration with the Southern Command of the Indian Army, is organizing the 2-day National Symposium exercise IKEA on disaster management. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ భారత సైన్యం యొక్క సదరన్ కమాండ్ సహకారంతో విపత్తు నిర్వహణ పైన ఎక్సర్సైజ్ ఐక్యాన్ అయితే 2 రోజుల పాటు జాతీయ సింపోజియం అయితే నిర్వహించారు. President Draupadi Murmu inaugurated the 16th Assembly of the Asian Organization of Supreme Audit Institutes on September 24, New Delhi. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సెప్టెంబర్ 24న న్యూఢిల్లీలో ఏషియన్ ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ యొక్క 16వ అసెంబ్లీని అయితే ప్రారంభించారు. September 20, Central Silk Board marked the significant milestone with the celebration of its Platinum Jubilee in Mysore. Platinum Jubilee అంటే 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుందని అర్థం. రీసెంట్ గా సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనేది మైసూర్ లో ఉన్నది. ఇది 75 సంవత్సరాలను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది సెప్టెంబర్ 20న. ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడంటే ఇది చూసినప్పుడు ఇదే గుర్తుపెట్టుకుంటాం, ఇదేం అడుగుతాడులే అని అనుకుంటాం. కానీ సింపుల్ గా అడుగుతాడు. మైసూర్ లో రీసెంట్ గా ఒక ఆర్గనైజేషన్ అనేది 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీని అయితే కంప్లీట్ చేసుకుంది. ఆ సంస్థ ఏంటి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి మీకు ఇటువంటివి కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. క్వశ్చన్ ఎలా ఎక్కడి నుండి అడుగుతాడని మనం చెప్పలేం. కాబట్టి Vice President of India inaugurated the 83rd Foundation Day celebrations of the Council of Scientific and Industrial Research. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ 83వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను అయితే భారత ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఓకే, సో ఈ ఆర్గనైజేషన్ కూడా 83rd ఫౌండేషన్ డే అయితే రీసెంట్ గా జరుపుకోవడం జరిగింది. యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింహా inaugurated the 5G ఓపెన్ RAN టెస్టింగ్ ల్యాబ్ అట్ CDOT బెంగళూరు. బెంగళూరులోని CDOTలో ఈ 5G ఓపెన్ RAN టెస్టింగ్ ల్యాబ్ అయితే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఇండియా టు హోస్ట్ ద వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మీటింగ్ ఇన్ న్యూఢిల్లీ. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ మీటింగ్ ని ఢిల్లీలో భారతదేశం అయితే నిర్వహించనుంది. Shank Air, the first scheduled airline from Uttar Pradesh, is set to launch the end of 2024 after receiving the approval from the Civil Aviation Ministry. శంక్ ఎయిర్ అని చెప్పి ఉత్తరప్రదేశ్ నుండి మొట్టమొదటి షెడ్యూల్ ఎయిర్లైన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందిన తర్వాత 2024 చివరి నాటికైతే ప్రారంభం కాబోతుంది. మనకి టాటా ఎయిర్లైన్స్, మనకి జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్ లా ఉంటాయి కదా, అలాగే ఇది కూడా ఒక బ్రాండ్ అన్నమాట. శంక్ ఎయిర్ అనేది ఈ సంవత్సరం ఎండింగ్ అయితే మనకి లాంచ్ అయితే కాబోతుంది. సెప్టెంబర్ 4th వీక్ లో ఉన్న స్టేట్స్ న్యూస్, రాష్ట్రాల వారీగా ఉన్న వార్తలు చూద్దాం. Jaipur, the capital of Rajasthan, is set to host the prestigious 25th edition of International Indian Film Academy Award from March 7 to 9. రాజస్థాన్ రాజధాని జైపూర్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డుల ప్రతిష్టాత్మక 25వ ఎడిషన్ మార్చి 7 నుండి 9 వరకు అయితే నిర్వహించడానికి అయితే చూస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ మనకి ఈ జైపూర్ లో అయితే మనకి ఐఫా అవార్డ్స్ అయితే జరగబోతున్నాయి. A recent report reveals the 51,656 cases of atrocity against the Dalit scheduled caste in 2022. Uttar Pradesh accounted for 23.78%, that is 12,287 cases, followed by Rajasthan 16.75% and Madhya Pradesh 14.97%. ఓకే, మనకి దళితులు షెడ్యూల్ కులాలకు సంబంధించి మనకి వాళ్ళకి సంబంధించి అట్రాసిటీ కేసులు ఉంటాయి కదా, ఈ అట్రాసిటీ కేసుల్లో 51,656 అట్రాసిటీ కేసులతో ఉత్తరప్రదేశ్ 23.78%తో అగ్రస్థానం నిలిస్తే తర్వాత స్థానంలో మనకి రాజస్థాన్, మనకి తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ అయితే నిలవడం జరిగింది. ఓకే, టాప్ 3 ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఓకే, అట్రాసిటీ కేసుల్లో మనకి షెడ్యూల్ కులాలకు సంబంధించిన కేసుల్లో మనకి టాప్ 3గా ఈ రాష్ట్రాలు అయితే నిలిచాయి. ఎక్కువ కేసులు అయితే పర్టికులర్ ఈ ఏరియాస్ లో అయితే నమోదవడం జరిగింది. Maharashtra government approved the proposal to name Pune Airport as Jagadguru Sant Tukaram Maharaj Pune International Airport. పూణే విమానాశ్రయానికి జగద్గురు సాంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టాలని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. కోల్కతా ఫేమస్ ట్రామ్ ఫేస్ డిస్కంటిన్యూషన్ ఆఫ్టర్ 150 years. ఓకే, ట్రామ్స్ అనేవి ఉంటాయి కదా, బస్సుల్లో ఉంటాయి ట్రామ్స్ అని మీరు పాత సినిమాలో చూసుంటారు. ఈ కోల్కతాలోని ప్రసిద్ధ ట్రామ్లు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ట్రామ్లు అయితే నిలిపివేయబడడం జరిగింది.
Mankedia community become the sixth particularly vulnerable tribal group PGTG to get habitat rights over the forest in Odisha. ఈ మన్కేడియా కమ్యూనిటీకి ఒడిశాలో ఉన్న అడవులపై నివాస హక్కును పొందడానికి 6వ ప్రత్యేకించిన బలహీన గిరిజన సమూహం పీబీటీజీ గా నిలవడం జరిగింది. పీబీటీజీ అంటే పర్టికులర్లీ వలనరబుల్ ట్రైబల్ గ్రూప్. ఓకే, రీసెంట్ గా ఏ కమ్యూనిటీకి ఒడిశాలో మనకి ఇచ్చారు అంటే కనుక రైట్స్ అనేవి మాన్కేడియా కమ్యూనిటీ. ఢిల్లీ గవర్నమెంట్ ఇంక్రీజ్ ద మినిమం వేజెస్ ఫర్ వర్కర్స్. కార్మికులకు కనీస వేతనాలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అతిషి హ్యాస్ అనౌన్స్డ్ ద హైక్ ఇన్ మినిమం వేజెస్ ఫర్ వర్కర్స్. ఓకే, ఎఫెక్టివ్ ఫ్రమ్ అక్టోబర్ 1. ఓకే, ఇందాక చూసాం కదా, దాని ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటిన్యూషన్ ఇది. అన్స్కిల్డ్ వర్కర్స్ కి మనకి 80,066, సెమీ స్కిల్డ్ వర్కర్స్ కి 90,929, స్కిల్డ్ వర్కర్స్ కి 21,917 రూపీస్ అనే వాటిని మినిమం వేజెస్ గా అయితే మనకి పెట్టడం జరిగింది. ఓకే, ఢిల్లీ ముఖ్యమంత్రి రీసెంట్ గా అప్డేట్ అయ్యారు కదా, అతిషి గారు కార్మికులకు కనీస వేతనాలను పెంచుతున్నట్లుగా ప్రకటించారు. ఇది అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తుంది. నైపుణ్యం లేని కార్మికులకు 18,066 రూపాయలు, సెమీ స్కిల్డ్ వాళ్ళకి 19,929, నైపుణ్యం కలిగిన కార్మికులకు 21,917 అయితే మనకి ఈ మినిమం వేజెస్ అయితే ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ టు కాంటెస్ట్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ తమిళనాడు. తమిళనాడు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా, ఓకే, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్ అయితే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యమాత గోమాత టు డిక్లేర్ టు దేశీ కౌస్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, రాజ్యమాత గోమాత ట్యాగ్ ఏదైతే ఉందో మహారాష్ట్రలో దేశీ ఆవులకి అయితే మనకి ఈ ట్యాగ్ ని అయితే మనకి మహారాష్ట్రలోని దేశీ కౌస్ కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ 4th వీక్ లోని మిస్లీనియస్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ CO2 మిథనాల్ పైలట్ ప్లాంట్ విత్ ఓవరాల్ కెపాసిటీ ఆఫ్ 1.4 ton per day వాజ్ అన్వీల్డ్ ఎట్ ద థర్మాక్స్ లిమిటెడ్ ప్రెమిసెస్ ఇన్ పూణే, మహారాష్ట్ర. మహారాష్ట్రలోని పూణేలో థర్మాక్స్ లిమిటెడ్ ప్రాంగణంలో మొత్తం రోజుకి 1.4 టన్నుల సామర్థ్యంతో భారతదేశపు మొట్టమొదటి CO2 మిథనాల్ పైలట్ ప్లాంట్ కి అయితే పునాది రాయిని అయితే వేయడం జరిగింది. యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే నితిన్ గడ్కరీ జీ సెట్ టు ఇనాగ్రేట్ ద ఆక్సిజన్ బార్డ్ పార్క్ అమృత్ మహోత్సవ్ పార్క్ ఆన్ ద నాగపూర్ హైదరాబాద్ నేషనల్ హైవే 44 ఇన్ నాగపూర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీజీ మహారాష్ట్రలోని నాగపూర్ హైదరాబాద్ జాతీయ రహదారి 44 పైన ఆక్సిజన్ బార్డ్ పార్క్ అమృత్ మహోత్సవ్ పార్క్ ని అయితే ప్రారంభించనున్నారు. అమెజాన్ పార్ట్నర్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు ఎక్స్పాండ్ జాబ్ ఆపర్చునిటీస్ త్రూ ద NCS పోర్టల్. NCS పోర్టల్ ద్వారా ఉద్యోగ అవకాశాలను విస్తరించడానికి అమెజాన్ సంస్థ కార్మిక మంత్రిత్వ ఉపాధి శాఖతో భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. Zepto retains first place in LinkedIn 2024 list of India top startups. ఓకే, మనకి ఈ లింక్డ్ఇన్ యొక్క 2024 భారతదేశంలో అగ్ర స్టార్ట్అప్ల జాబితాలో జెప్టో కంపెనీ అయితే మనకి చోటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు చూద్దాం. సెప్టెంబర్ 22న వరల్డ్ రైనో డే, ప్రపంచ ఖడ్గ మృగాల దినోత్సవాన్ని అయితే జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి కీప్ ద 5 అలైవ్. సెప్టెంబర్ 23న ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్, అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవాన్ని 23న జరుపుకుంటాము. ఈ సంవత్సరం థీమ్ సైన్ అప్ ఫర్ ద సైన్ లాంగ్వేజ్ రైట్స్. 25 సెప్టెంబర్న వరల్డ్ ఫార్మసిస్ట్ డే, ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని 25 సెప్టెంబర్న జరుపుకుంటాము. థీమ్ వచ్చేసరికి ఫార్మసిస్ట్ మీటింగ్ గ్లోబల్ హెల్త్ నీడ్. 26 సెప్టెంబర్న ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాల సంపూర్ణ నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 26 సెప్టెంబర్న అయితే జరుపుకుంటాము. 26 సెప్టెంబర్న వరల్డ్ మ్యారిటైమ్ డే, ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని 26 సెప్టెంబర్న జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి నావిగేటింగ్ ద ఫ్యూచర్ సేఫ్టీ ఫస్ట్. 26 సెప్టెంబర్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ డే, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని 26 సెప్టెంబర్న జరుపుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ హెల్త్ క్రియేటింగ్ రీసైలెంట్ కమ్యూనిటీ త్రూ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్షన్. 27 సెప్టెంబర్న వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ సంవత్సరం థీమ్ టూరిజం అండ్ పీస్. 26 సెప్టెంబర్న వరల్డ్ కాంట్రసెప్షన్ డే, ప్రపంచ గర్భ నిరోధక దినోత్సవాన్ని 26 సెప్టెంబర్న జరుపుకుంటాం. థీమ్ ఏ చాయిస్ ఫర్ ఆల్, ఫ్రీడమ్ టు ప్లాన్, పవర్ టు చూస్. 27 సెప్టెంబర్న వరల్డ్ టూరిజం డే, ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని 27 సెప్టెంబర్న జరుపుకుంటాం. థీమ్ టూరిజం అండ్ పీస్. 28 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద యూనివర్సల్ యాక్సెస్ టు ద ఇన్ఫర్మేషన్, సమాచారానికి యూనివర్సల్ యాక్సెస్ కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని 28 సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాము. 28 సెప్టెంబర్ వరల్డ్ ర్యాబిస్ డే, ప్రపంచ ర్యాబిస్ దినోత్సవాన్ని 28 సెప్టెంబర్ని అయితే జరుపుకుంటాము.
29 సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ హృదయ దినోత్సవాన్ని 29 సెప్టెంబర్ జరుపుకుంటాం. 2024 నుండి 26 వరకు కూడా థీమ్ ని యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్ ఇచ్చారు. 30 సెప్టెంబర్ ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే, అంతర్జాతీయ అనువాద దినోత్సవాన్ని 30 సెప్టెంబర్ అయితే జరుపుకుంటాము. ఇది సెప్టెంబర్ 4th వీక్ లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియో మీకు యూజ్ అయితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే పీడిఎఫ్ కావాలంటే కనుక జనవరి టు ఆగస్ట్ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్, అలాగే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కానీ లేదా స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి. రీసెంట్ గా క్విజ్ కో అప్డేటెడ్ కూడా అక్టోబర్ మంత్ అప్డేట్ చేయడం జరిగింది. అన్ని పీడిఎఫ్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెబ్సైట్ లింక్ అనేది. దాంట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్ లోకి వెళ్ళి ఒకసారి మీరు అన్ని కూడా చెక్ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేయండి. పీడిఎఫ్ తీసుకున్న తర్వాత పర్చేస్ లిస్ట్ లో మీ పీడిఎఫ్ యాడ్ అవుతుంది. ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల యాడ్ అవ్వకపోతే కనుక ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల వెబ్సైట్ బాటమ్ లో మెయిల్ ఐడి ఉంటుంది, cellsolutionshare@gmail.com అని. ఆ మెయిల్ కి మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తో ఒక మెయిల్ అయితే చేయండి. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అయినట్లయితే ప్రతి అప్డేట్ వీడియో చేయడానికి వీలు పడదు. కాబట్టి ఏదైనా రిజల్ట్స్ వచ్చినా, హాల్ టికెట్స్ వచ్చినా అలాంటి కొన్ని అప్డేట్స్ కానీ చిన్న చిన్న కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ లాంటివి అయితే అక్కడ షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఓకే.